హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వనిత తెలుగు వ్లాగ్స్. మార్నింగే ఏం చేస్తున్నామా అనుకుంటున్నారా? ఇవాళ అయితే బీరకాయలు కట్ చేస్తున్నామండి. షాప్ పైన కొన్ని కాసినవి, అవే మా వారిని ఎక్కించి బీరకాయలు అయితే కట్ చేయించుతున్నామండి. పెద్దగా ఏమీ లేవు కానీ ఒక 3-4 వచ్చినాయి అంతే. ఇంకా అవి అయితే కట్ చేయించుదామనేసి పైకి ఎక్కిస్తున్నానండి. అది వెనకాల విజ్జు కూడా ఎక్కుతున్నాడు. ఇంకా పైకి ఎక్కి అవి కట్ చేస్తున్నారండి మా వారిద్దరును. విజ్జు హెల్ప్ చేస్తున్నాడు అనమాట పక్క నుంచి. ఇంకా అలా మళ్ళీ పైకి ఎక్కుతుంటే వాడు పడిపోతాడని అరుస్తున్నారు. షాప్కి అయితే మెట్లు లేవండి, ఇంకా అందుకని గోడ మీద చెప్తున్నారు. ఇంకా అటు నుంచి నిచ్చెన కూడా లేదేమి ఎక్కడానికి, ఇటువైపుకి వచ్చి గోడ మీద ఎక్కుతున్నారండి. ఇంకా ఎలా అయితే ఎక్కి అవి అయితే కోసారండి. బాగానే పెద్దగా అయినాయి కాయలు అయితేని. అవి కట్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ స్నేహ చూపించి అంటే ఉండు అంటున్నారు. ఈలో పైనుంచి హాయ్ చెప్తున్నారు. అలా కట్ చేసి చూపించారండి. ఇక నేను అవి అందుకుని కిందకు వచ్చేసాము. ఇంకా కాయలు అయితే బాగానే తయారయ్యాయండి. ఇంకా పిందులు పడ్డాయండి, కానీ ఏమైందంటే షాప్ మీద ఉండడం వల్ల ఉడతలన్నీ కాయలన్నీ తినేస్తున్నాయండి. సగం సగం ఎదిగేటప్పటికి అలా చాలా కాయలు పాడైపోయాయి. ఇంకా వచ్చిన వాటికి ఇవి 3 వచ్చాయండి. ఇంకా ఇవాళ వచ్చేసి పూజ గది అది క్లీన్ చేస్తున్నానండి. ఇంకా అవి అయిన తర్వాత నేను అన్నీ క్లీన్ చేసేసుకుని వంట అది చేసుకుని నేను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పూజ గది అన్నది క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవాళ ఇంకా పూజ దగ్గరికి వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా అన్నీ క్లీనింగ్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఆ క్లీన్ చేయడం కూడా అన్నీ ఖాళీ చేసుకొని ఇంకా పూజ దగ్గర సామాను కూడా తోమాలండి. మీకు ఈజీగా పూజ దగ్గర ఇత్తడి సామాను, రాగి సామాను ఉంటాయి కదండి, అవి తొందరగా వదలాలంటే ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి. ఇప్పుడు అది కూడా చూసేద్దరు కానీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజ గదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ పేపర్స్ మార్చి డబ్బాలన్నీ తుడుచుకొని అవసరమైనవి ఉంచి అవసరం లేనివి తీసేద్దాం అనేసి అన్నీ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఇవాళ. ఇంకా అదే మీకు చూపిస్తున్నాను. చాలా అవసరం లేనివి కూడా చాలా తీసేసానండి ఇందులో వచ్చేసి. ఇంకా కిందంతా నీట్గా క్లాత్తో తుడిచేసుకుని ఏమైనా చెత్త ఉంటే అలా చాట్లోకి ఎత్తేసుకుంటున్నానండి. ఇంకా తీసేసుకునేసరికి బయటకు వచ్చేసరికి ఇంకా వర్షం పడుతుందండి. లైట్గా అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా కొంచెంగా స్టార్ట్ అయ్యిందండి. అప్పటికే బట్టలు ఆరేస్తున్నాను పైన అయితే. ఇంకా గబగబా వర్షం వచ్చేలోపు పిల్లలు అయితే పైకి వెళ్ళి బట్టలు తెచ్చేసారండి. విజ్జు, స్నేహ చాలా హెల్ప్ చేస్తారండి ఈ విషయంలో అయితేని. ఇంక ఇక్కడైతే వర్షం పడుతుంది కదా, వీళ్ళైతే బట్టలు తెచ్చేసారండి. బట్టలు తెచ్చి ఇంకా అవి లోపల పెట్టేశారు. ఇంక లోపల పెట్టిన తర్వాత నేనైతే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, దేవుడి దగ్గర ఇత్తడి సామాను, రాగి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలన్నది అదైతే ఇప్పుడు చూపిస్తానండి. ఇలా బకెట్లో వాటర్ తెచ్చుకోవాలి. ఇక్కడ విజ్జు ఆడుతున్నాడండి. వాటర్ అక్కడ పెట్టుకుని వెళ్ళొచ్చేలోపు వాటర్ తెచ్చుకున్న తర్వాత ఇలా మన దగ్గర ఎండిపోయిన నిమ్మకాయలు, కొంచెం నిమ్మకాయ అవసరం లేనివి అవి ఉంటాయి కదా, అలాంటి నిమ్మకాయలు ఉంటే ఇలా కట్ చేసుకొని మనం వాటర్లో వాటిని పిండుకొని ఆ తొక్కలతో పాటు వేసేసుకోవాలండి అందులోను. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అవి రసం అన్నది ఎంత ఉంటే అంత పిండేసుకుని ఆ తొక్కలు కూడా వేస్ట్ అవ్వండి. మనకు అందులో వేసేసుకుంటే దాంట్లో ఉన్న రసం వాటర్లోకి అన్నది వెళ్తుంది. ఇంకా అవన్నీ వేసేసుకుని ఇంకా ఇవి ఇత్తడి, రాగి ఏమైనా ఏ వస్తువైనా పూజ దగ్గర సామానే కాదు, మనం పెద్ద వస్తువులు తోముకున్నా సరే అలా 10 నిమిషాలు ఆ వాటర్లో డిప్ చేసి ఉంచుకుంటే నల్లగా ఉన్న ఇదంతా పోతుందండి. నేను ఇప్పుడైతే ఆ సామాన్ అంతా నానబెడుతున్నాను. దేవుడి దగ్గర దీపారాధన కుందులు, పంచపాత్రలు ఇవన్నీ అవే మీకు చూపిస్తున్నానండి. ఇలా ఒక పావు గంట, అరగంట నానుతూ ఉంటే ఇంకా బాగా క్లీన్ అవుతాయండి. ఇంకా నల్లగా ఉన్న మన హారతి ఇచ్చుకుంటాం కదా, ఇది బాగా క్లీన్ అవుతాయి. తెల్లగా వస్తుందో చూడండి. అదైతే వెంటనే నల్లబడిపోతే సామాను చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి మనకి క్లీనింగ్ అనేది. షేడ్ అవ్వు అలానే ఉంటాయి మనకి, కానీ చాలా బాగా క్లీన్ అవుతుందండి. చూడండి, అవి కూడా మీకు నానబెట్టి చూపిస్తున్నాను. ఇలా ఒక పావు గంట, అరగంట నానబెట్టుకున్నామంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి. ఇక్కడైతే విజ్జు హెల్ప్ చేస్తున్నాడు చిన్నటికి. ఇంకా నేను అవి నానబెట్టేసి మళ్ళీ క్లీనింగ్ అనేది మొదలు పెట్టానండి. ఇంకా అలా లోపల క్లీన్ చేసేసుకుని నేనైతే లంచ్ అది చేసేసానండి.
ఇంకా లంచ్ అన్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానియండి ఇవి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది సబీనా పౌడర్ అండి. ఈ సబీనా పౌడర్ వేసుకొని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. చాలా బాగా క్లీన్ అవుతాయండి నిమ్మరసానికి సబీనా పౌడర్కిని. అసలు ఎంత తెల్లగా వచ్చాయంటే సామాన్ నాకే ముద్దు వచ్చింది, అంత తెల్లగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే మీకు తోని చూపిస్తున్నాను అది ఎలా క్లీన్ అవుతున్నాయి అన్నది. మనం నిమ్మ చెక్కలు కూడా పడేయకుండా ఇందులో వేసుకున్నాం కదా, దానివల్ల బెనిఫిట్ ఏంటంటే అలా ఆ నిమ్మ చెక్క పెట్టి రుద్దుకోవడానికి అవుతుందండి. నేను కనీసం చేతికి స్క్రబ్బర్ కూడా యూస్ చేయలేదండి, డైరెక్ట్ సబీనా తీసుకుని అలా తోమేస్తున్నానండి. ఇది వచ్చేసి అసలు చాలా చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయి సబీనా పౌడరు నిమ్మకాయ రసానికి. అలా నేనైతే ఇంకా స్క్రబ్బర్ కూడా యూస్ చేయలేదు కదండి. ఇంక చూడండి ఇప్పుడైతే ఎలా క్లీన్ అవుతాయో. అసలు లోపల కూడా లోపల ఏమైనా బ్లాకిష్గా వచ్చినా కూడా దాని గారంతా వదిలిపోతుందండి. నేనైతే ఇది బౌల్ వాటర్ పోసి ఫ్లవర్స్ వేస్తానండి, దానివల్ల లోపల నలుపు వచ్చేసింది. అంత అంటే లోపల బాగా నలుపు పోదు, ఎందుకంటే మై బోర్ వాటర్ అండి ఇక్కడ, దానివల్ల ఇంకా బాగా నలుపు పట్టేసింది. కానీ చాలా వరకు క్లీన్ అయిపోతుందండి. చూడండి లోపల కూడా చాలా క్లీన్ అయిపోయింది. నేనైతే ఇవి ఇలా మామూలు వాటర్తో కడిగేసుకున్న తర్వాత కొంచెం ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మాకైతే మనం తాగడానికి తెచ్చుకున్న వాటర్ అవి ఒక గిన్నెలో పోసి తెచ్చుకున్నానండి. వాటితో కూడా క్లీన్ చేస్తున్నాను. అలా కడిగితే తొందరగా బ్లాకిష్ అవ్వండి మనకి. ఆ వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ బకెట్ అయితే ఏం బాగాలేదు, ఓన్లీ క్లీనింగ్కే కదా అని పాత బకెట్ తీసుకొచ్చానండి. అదైతే ఇగ్నోర్ చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఎంత క్లీన్ అయినాయో, ఎంత బాగా వచ్చాయో. ఇందులోనే నానబెట్టేసుకుని ఇంకా మనం దేవుడి సామాన్ కదండి, కింద స్తోమలేం కదా, అందుకని ఈ బకెట్లోనే నానబెట్టుకుని ఇక్కడే కడిగేస్తున్నానండి. అదైతేని ఇది చూసారా ఫ్రెండ్స్, హారతి ఇచ్చుకునేదండి ఇది. ఇది కూడా చాలా 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 తెల్లగా వస్తుంది, అసలు ఆ నలుపంతా పోతుందండి. అసలు మనకి చేతికి జిడ్డు కూడా అంటుకోదు సబీనా వల్ల, ఆ నిమ్మకాయ వల్లను. అసలు చాలా తెల్లగా వస్తుందండి. ఇదైతే చూసేసాను ఫ్రెండ్స్. ఇది కూడా చాలా అసలు ఆ నలుపు ఎక్కడ ఉందా అనిపిస్తుంది, అంతలా పోతుందండి నలుపు అంతాను. నిమ్మ చెక్క పెట్టి మళ్ళీ రుద్దుతున్నానండి ఇక్కడికి వచ్చేసి. నిమ్మ చెక్క వల్ల మనకి జిడ్డు అనిపించదు, అలా డిప్ చేసి రుద్దుకున్నా కూడా మనకి వెంటనే వదిలిపోతుందండి. సబీనా లాగా చేతులకి బ్లాకిష్ అలా ఉండిపోదండి, దీనివల్ల చాలా తొందరగా వదిలిపోతాయి. నేనైతే అలా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. దీపాలు పెట్టుకునే కుందులు ఉంటాయి కదా, అవి కూడా మనకి ఆయిల్ వల్ల జిడ్డు ఎక్కుతాయి కదండి, ఒత్తులు వేసుకుని వెలిగించుకుంటాం వల్ల. అది కూడా అసలు ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అంత బాగా క్లీన్ అవుతుందండి. ఇది కూడా చూసేయండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తున్నాను ఎలా క్లీన్ అయ్యింది అన్నది. నేను ఈ వాటర్లో కడుక్కొని మళ్ళీ ఆ వాటర్లో డిప్ చేసుకుంటున్నాను. అలా కడగడం వల్ల మనకి వాటర్లో ఉన్న ఇదంతా దాంట్లో పోతుందండి. అయినా చెప్పాను కదా అది ఫిల్టర్ వాటర్ అని, కొంచెం ఎక్కువ రోజులు షైనింగ్ అనేది ఉంటుందని అలా కడుగుతానండి. కానీ నిజంగానే షైనింగ్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతేని చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా క్లీన్ అయిపోయినాయో అన్నీని. ఇంక ఎప్పుడైనా సరే ఇత్తడి రాగి అన్నవి ఇలా కడుక్కుంటే చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడైతే మీకు మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను. ఇంకా నేను ఇంతసేపు మాట్లాడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదండి, అందుకనేది చిన్నగా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, పూజ దగ్గర సామాన్ అయితే ఎంత బాగా మెరుస్తున్నాయో. ఇవి చూడంగానే నాకు కూడా ముద్ద అనిపించిందండి. ఇంకా పూజ గదిలోకి వెళ్ళి పూజ దగ్గర సామాన్ అయితే సర్దేసుకున్నాను. ఇంకా పూజ గది అంతా ఎలా సర్దాను అన్నది మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అదే ఒకసారి మీకు అయితే చూపించేస్తున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.